హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 11, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ని తగ్గించడం కోసం అని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోబోతుంది. అందులో భాగంగానే ఎవరైతే ప్రవాసీలు చెల్లుబాటు కానటువంటి లైసెన్సులు కలిగి ఉన్నారో వాటన్నిటిని ఎంఓఐకి రిటర్న్ చేయాలని చెప్పేసి ఎంఓఐ వాళ్ళు కోరుతున్నారు. అంటే కొంతమంది ఉంటారు, ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు లైసెన్స్ తీసుకొని ఉంటారు, దాని తర్వాత వాళ్ళు వేరే దగ్గరికి అకామా మార్చుకుంటారు. వాళ్ళు ఎక్కడికైతే మార్చుకున్నారో అక్కడ డ్రైవింగ్ లైసెన్స్తో ఉపయోగం ఉండదు, వాళ్ళకి దాంతో పని ఉండదు. అయినా సరే వీళ్ళు ఆ లైసెన్స్ తోటి వెహికల్స్ని తోలుతుంటారు. సో అలాంటి వారందరూ ఆ వృత్తిపరంగా లైసెన్స్ లేకపోయినా సరే వాళ్ళ లైసెన్స్ని కలిగి ఉన్నారు కాబట్టి వారందరూ తిరిగి ఎంఓఐకి ఆ లైసెన్సులు రిటర్న్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నప్పుడు లైసెన్సులు కలిగి ఉంటారో వారి విద్య పూర్తయిన తర్వాత ఆ లైసెన్స్లన్నీ మళ్ళీ గవర్నమెంట్ తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి చెప్తున్నారు. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం సుమారుగా ఒక 40,000 లైసెన్సులు ప్రవాసీలు వారి వృత్తి మారినా కూడా వాళ్ళ లైసెన్సులు పాతవే కొనసాగిస్తున్నారు, వాటన్నిటిని రిటర్న్ చేయాలని చెప్తున్నారు. స్టూడెంట్స్ అయితే కనుక సుమారుగా ఒక 20,000 లైసెన్సులు కలిగి ఉన్నారు, వారందరూ వాళ్ళ విద్య పూర్తయిపోయింది, అయినా సరే వాళ్ళ లైసెన్సులు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళందరినీ రిటర్న్ చేయమంటున్నారు. అలాగే ఎవరికైతే ఈ లైసెన్సులు ఎక్స్పైరీ అయిపోయి ఉంటాయో, ఎవరికైతే లైసెన్సులు డ్యామేజ్ అయి ఉంటాయో వాటిని కూడా రీప్లేస్ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా తనిఖీలు చేపట్టినప్పుడు వాళ్ళకి ఒరిజినల్ లైసెన్స్ అయితే కనుక తప్పనిసరి ఉండాలంట. కాబట్టి ఎవరికైనా డ్యామేజ్ ఉన్నా లేదంటే ఎక్స్పైరీ అయిపోయినా రెన్యువల్ చేయించుకోమని చెప్తున్నారు. సో మొత్తం ఏంటంటే కువైట్ గవర్నమెంట్ అయితే కనుక కువైట్లో ట్రాఫిక్ని తగ్గించడానికే ఎక్కువగా ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. కువైట్లో చాలామంది కరోనాకి సంబంధించిన 2 డోసులు వ్యాక్సిన్స్ని అయితే కనుక తీసుకున్నారు. అయితే కొంతమంది వ్యాక్సిన్కి అప్లై చేసుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు వ్యాక్సిన్స్ని తీసుకోలేకపోయారు, కొంతమంది పూర్తిగా అప్లై చేసుకోలేదు. ఇలాంటి వారి కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఫీల్డ్ వ్యాక్సినేషన్ సెంటర్ని ప్రారంభించారు. నిద్దాల్గర్ ఏరియాలో ఈ వ్యాక్సినేషన్ సెంటర్ని ప్రారంభించారు. సో ఎవరైతే ఇంతవరకు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటారో, ఎవరైతే వ్యాక్సిన్కి అప్లై చేసుకొని కొన్ని కారణాల వల్ల వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేకపోయారు, అలాంటి వారి కోసం చెప్పేసి ఈ ఫీల్డ్ వ్యాక్సినేషన్ సెంటర్ని ప్రారంభించారు. ఇలాంటి ఫీల్డ్ వ్యాక్సినేషన్ సెంటర్ని కువైట్ మొత్తం మీద ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏరియాలోనూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ అయితే తీసుకొని ఉండాలి. అప్పుడే మనం కువైట్ మొత్తం మీద కొత్త కరోనా కేసుల సంఖ్యని 0 చేయగలం. కాబట్టి కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఆ చర్యల దిశగా ముందుకు వెళ్తుంది. కువైట్లో ఎవరైనా దేశ బహిష్కరణకు గురైతే, అంటే పలు కారణాల చేత వాళ్ళు దేశ బహిష్కరణకు గురై ఉండొచ్చు, నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు వారిని దేశ బహిష్కరణ చేస్తారు. దేశ బహిష్కరణ చేసిన వాళ్ళని కువైట్లో ఉన్నటువంటి ఒక సాఫర్ జైలు ఉంది కదా, అక్కడ ఉంచి దాని తర్వాత వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. అయితే కువైట్కి సంబంధించిన ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క మంత్రి అయినటువంటి షేక్ తామర్ ఆల్ ఆలీ గారు గత వారంలో ఈ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆ కేంద్రాన్ని ఆయన సందర్శించినప్పుడు ఒక మాట చెప్పారు. ప్రవాసీల్లో ఎవరైతే దేశ బహిష్కరణకు గురై ఇక్కడ జైల్లో ఉంటున్నారో వీరి కారణంగా ఈ రద్దీ అనేటువంటిది ఇక్కడ ఎక్కువగా పెరిగిపోకూడదు, కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా ఇంకొక జైలుని ఏర్పాటు చేస్తే బాగుందని చెప్పేసి ఆయన చెప్పారు. దానికి అనుగుణంగానే కువైట్లో ఉన్నటువంటి ఆల్ అజామ్ రౌండ్ అబౌట్కి దగ్గరలో ఒక కొత్త జైలుని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఎయిర్పోర్ట్లో కూడా ఒక కౌంటర్ని ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా దేశ బహిష్కరణకు గురైన వాళ్ళు కావచ్చు, లేదంటే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వారు అక్కడ ఆ కౌంటర్ దగ్గరే మిగతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందంటే వారికి సంబంధించిన ఫైన్స్ కట్టడం కానీ ఇంక వేరే ఏదైనా ప్రాసెస్ని అది మొత్తం కంప్లీట్ చేసుకొని అట్నుంచి అంటే వాళ్ళని దేశ బహిష్కరణ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎయిర్పోర్ట్లో కూడా ఒక కౌంటర్ ఓపెన్ చేస్తే బాగుందని చెప్పేసి ఆయన చెప్పారు. సో మొత్తం మీద ఏంటంటే ఆల్ అజామ్ రౌండ్ అబౌట్ దగ్గర ఒక కొత్త జైలుని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఎయిర్పోర్ట్లో కూడా ఒక కొత్త కౌంటర్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ కౌంటర్ కనుక ఏర్పాటు చేసినట్టే కనుక నేను మీకు అఫీషియల్గా ఇంక నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, ఆ ప్రణాళికలు అయితే కనుక ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. కువైట్కి సంబంధించిన కేఓసీ కంపెనీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారి కోసం అని చెప్పేసి కాలనీ ఇండ్లు నిర్మించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు కేఓసీ వాళ్ళు అని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం కదా. వాళ్ళు చెప్పిన విధంగానే ప్రస్తుతానికి ఒక 159 ఇళ్ళు అయితే కనుక పూర్తయ్యాయి. మొత్తం మీద ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అయితే కనుక ఒక 1800 ఇండ్లకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ 1800 ఇండ్లలో మొదటి దశలో ఒక 159 ఇండ్లు అయితే కనుక పూర్తి చేశారు. అందులో అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అతి త్వరలోనే వీటికి అర్హులైనటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ఆ ఇళ్ళని అప్పచెప్పబోతున్నారు. సబాహి ఏరియాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి ఒక ట్రక్ డ్రైవర్కి పోలీసు వాళ్ళు చలానా రాస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ అలాగే పోలీసు వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు, ఎలాంటి గాయాలు కూడా తగలలేదు.
అసలు ఏం జరిగిందంటే వీళ్ళు చలనా రాస్తున్న సమయంలో అటుగా వస్తుంటే ఇంకో ట్రక్ అదుపు తప్పి ఈ పోలీస్ వెహికల్ని ఢీకొట్టింది. అయితే ఆ విషయాన్ని గమనించినటువంటి పోలీసు అలాగే ట్రక్ డ్రైవరు సడన్గా అక్కడి నుంచి పక్కకు తప్పుకోవడంతో వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఒక వారం రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, చిత్తూరు జిల్లా అలాగే కడప జిల్లాకు సంబంధించిన ఒక నలుగురు ఆడపడుచులు కువైట్లోని ఒక ఇంట్లో పనిచేస్తుండగా వారి చిత్రహింసలు భరించలేక వీళ్ళ ఇంట్లోంటి పారిపోయి వచ్చి ఎంబసీని ఆశ్రయించారు. అయితే ఆ ఎంబసీని ఆశ్రయించే సమయంలో ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ నాయని మహేశ్వరరెడ్డి గారు కలిశారు. ఆయన ఎంబసీ వారి సహకారంతో వీళ్ళని ఇంటికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆయన ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు చేసి ఇవాళ ఆ నలుగురిని కువైట్ నుంచి ఇండియాకి క్షేమంగా పంపించడం జరిగింది. సో ఆ నలుగురు కూడా ఈ నాయని మహేశ్వరరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. సో మొత్తం మీద ఏంటంటే కువైట్లో ఎవరైనా సరే మన తెలుగువారు, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉంటే ఏపీఎన్ఆర్టీఎస్ వారు ముందుండి వారికి అన్ని చూసుకుంటున్నారు. కాబట్టి మీలో కూడా ఎవరికైనా సరే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఏపీఎన్ఆర్టీఎస్ వారిని సంప్రదించవచ్చు. వారికి సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్లు అవన్నీ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు మీకు ఎంబసీ వారి సహకారంతో కొన్ని సహాయ సహకారాలు అందిస్తారు. చాలా జాగ్రత్త. జల్దీ జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు అందరికి సోమవారం రేపు ఆధారం కాదు, సోమవారం పొద్దున్న 7 గంటలకు వెళ్ళిపోతాం, 10:30కు లేకపోతే పొద్దున్న 7కి వెళ్ళిపోతాం, 10:30 ఫ్లైట్ వస్తుంది. ఓకేనా? డైరెక్ట్ మద్రాసు అంతా ఒకటే ఫ్లైట్. మీ వాళ్ళు ముందే చేసి చెప్పండి ఏదైనా బండి కానీ. ఓకే, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, వాటిని కొద్దిగా మనం క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న కువైట్లో ఖాదీం వీసా కలిగిన వాళ్ళు ఇంటికి వెళ్తే మళ్ళీ ఖాదీం వీసా పైన రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, 2 సంవత్సరాలు వెయిట్ చేయాలా లేదంటే ముందుగానే పుడుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, కువైట్లో ఎవరైతే ఖాదీం వీసా కలిగి ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖాదీం వీసా పైన రావాలంటే మాత్రం తప్పనిసరిగా 2 సంవత్సరాలు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఖాదీం వీసా కాకుండా ఇంకా వేరే ఏదైనా వీసా తప్పక కానీ, హౌస్ బాయ్ కానీ, సూన్ డ్రైవర్ కానీ ఇలాంటి వాటికి అయితే కనుక మీకు వీసాలు పుడతాయి. అయితే ఈ వీసా క్యాన్సిల్ అయిపోవాలి. ఈ వీసా క్యాన్సిల్ అయిన తర్వాత ఆ వీసాలు మీకు పుడతాయి. లేదు మీరు నెప్స్ కపిల్ దగ్గరికి రావాలనుకుంటే ఆ కపిల్ కనుక వాస్తవం ఉన్నట్టయితే అప్పుడు కూడా మీకు 2 సంవత్సరాల లోపే రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు ఒక ఖాదీం వీసా డ్రైవర్ వీసాగా ఉండి మళ్ళీ ఇంకొక ఖాదీం డ్రైవర్ వీసాగా వేరే వాళ్ళ ఇంట్లోకి రావాలంటే మాత్రం 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్లో బూస్టర్ డోస్కి అప్లై చేసుకుంటున్నారు కదా, అయితే మేము ఇండియాలో 2 డోసులు వేయించుకొని ఉంటాం, మేము కువైట్కి వచ్చిన తర్వాత బూస్టర్ డోస్కి అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇండియాలో వేయించుకున్నా, కువైట్లో వేయించుకున్నా, మీరు ఎక్కడ వేయించుకున్నా సరే 2 డోసులు మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింటే 3rd డోస్కి మళ్ళీ మీరు కువైట్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్గా మనం వ్యాక్సిన్కి ఎలా అప్లై చేసుకుంటాం సేమ్ అదేవిధంగా ఈ బూస్టర్ డోస్కి అప్లై చేసుకోవచ్చు. అందులో మీకు అడుగుతుంది క్లియర్గా మీ బతాకా అలాగే మీ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయగానే మిగతా డీటెయిల్స్ అడుగుతుంది. దాంతోపాటు మీరు ఫస్ట్ డోస్ ఎప్పుడు ఎక్కడ ఏ బ్యాచ్ నెంబర్తో తీసుకున్నారు, సెకండ్ డోస్ ఎప్పుడు ఎక్కడ ఏ బ్యాచ్ నెంబర్తో తీసుకున్నారు, ఈ డీటెయిల్స్ కూడా దాంట్లో ఎంటర్ చేయమంటుంది. సో అప్పుడు మీకు ఇండియాలో వేయించుకుంటే ఇండియాలో వేయించుకున్న డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, కువైట్లో వేయించుకుంటే కువైట్లో వేయించుకున్నటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. సో ఆ విధంగా మనం ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నా సరే బూస్టర్ డోస్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇండియాలో వేయించుకున్నా సరే మీరు కువైట్కి వచ్చిన తర్వాత కువైట్లో బూస్టర్ డోస్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఇండియా నుంచి కువైట్కి ప్రస్తుతానికి ఎవరైతే వస్తుంటారో అందులో వ్యాలిడ్ అకామా కలిగిన వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వారు తప్పనిసరిగా బయలుదేరడానికి ఒక 72 గంటల ముందు అయితే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి మనకు అందరికీ తెలుసు కదా. అయితే ఆ పీసీఆర్ టెస్ట్లో బార్ కోడ్ అనేటువంటిది ఉండాలి, అంటే క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉండాలి. అది లేకపోతే ఇన్వాలిడ్, అది తప్పనిసరిగా అది ఉండేలాగా మనం చూసుకోవాలి. అయితే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ మనకు అందించినటువంటి సమాచారం మేరకు, అంటే వాళ్ళు అనుభవించింది అలాగే వాళ్ళు వస్తున్నప్పుడు చూసిన దాని ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటంటే, కొంతమందిని మాత్రం ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే ఎయిర్పోర్ట్లో ఏమని చెప్పేసి, మీరు 72 గంటల ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నా సరే ఇండిగో విమానానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మిగతా విమానాల సంగతి కాదు, ఓన్లీ ఇండిగో ఫ్లైట్కి ఎవరైతే వస్తుంటారో అలాంటి వారు ఎయిర్పోర్ట్లో మళ్ళీ తప్పనిసరిగా 5 గంటల ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారంట. మీరు 72 గంటల ముందు చేయించుకునేది మీరు కువైట్కి వెళ్ళడానికి చేయించుకుంటున్నారు, మా ఇండిగో విమానంలో ఎక్కాలంటే ఇక్కడ మళ్ళీ మీరు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారంట. అది కూడా అందరినీ అడగట్లేదంట, కొంతమందిని మాత్రం అడుగుతున్నారంట. మరి అది ఎందుకు అడుగుతున్నారో ఏంటనేది మనకు తెలియదు. అది ధర కూడా చాలా ఎక్కువ చెప్తున్నారంట, 3,500 రూపాయలు అడుగుతున్నారంట. మరి దేని గురించో మనకు తెలియదు. సో అది ఇండిగో విమానానికి మాత్రం అధికంగా అడుగుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ప్రస్తుతానికి ఇండిగో విమానం ద్వారా కువైట్కి రావాలనుకునే వాళ్ళు ఉంటే 72 గంటల ముందు మీరు తప్పనిసరిగా బయట పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి ఉండాలి. దాంతోపాటుగా ఒక 3,500 రూపాయలు మీరు ఎయిర్పోర్ట్కి తెచ్చుకోండి సేఫ్టీగా. ఒకవేళ మీరు అక్కడ
ఇండిగో విమానానికి వచ్చి వాళ్ళు పీసీఆర్ ఇక్కడ చేయించుకోవాలన్నారు అనుకోండి, మనం ఏం చేయలేం కదా. కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యారండి. ఒకవేళ వాళ్ళు అడగకపోతే మన అదృష్టం, అడిగితే కనుక అక్కడ పీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. అది కూడా 5 గంటల ముందు అక్కడ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 247 రూపాయల 21 పైసలుగా ఉంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర అయితే కనుక చాలా బాగుంది. మధ్యాహ్నం నేను వీడియోలో చెప్పినప్పుడు కూడా 246 రూపాయల 30 పైసలుగా ఉంది. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి అది 247 రూపాయల 21 పైసలకు వచ్చింది. సో ధర అయితే కనుక చాలా బాగుంది. అది కూడా చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి ధర వచ్చింది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 700 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 103 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 31 కొత్త కరోనా కేసులు నమోదే, 35 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద 19,020 కొత్త కరోనా కేసులు నమోదే, 21,583 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 193 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 12,900 కొత్త కరోనా కేసులు నమోదే, 25,883 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 172 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 2,08,342 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 1,736 కొత్త కరోనా కేసులు నమోదే, కేరళలో 6,996, కర్ణాటకలో 373, తమిళనాడులో 1,303 కేసులు చొప్పున నమోదే. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 310 కొత్త కరోనా కేసులు నమోదే, 994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 7,258 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 183 కొత్త కరోనా కేసులు నమోదే, 220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,196 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 23,88,00,000 కేసులు నమోదు కాగా అందులో 21,60,00,000 మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. 48,70,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 3,03,300 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలో 24,694 కేసులు, మన భారతదేశంలో 19,000, బ్రెజిల్లో 8,600, యూకేలో 34,000, రష్యాలో 28,000, అలాగే టర్కీలో 28,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తున్నాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్లకి మీరు ఎవరు ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక మొబైల్ షాప్లో పనిచేయడానికి కొంతమంది మగవాళ్ళు కావాలని చెప్తున్నారు, అంటే మగ వర్కర్లు కావాలి. సో మీలో ఎవరైనా సరే మొబైల్ షాప్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంటే. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఒక 5 నెలలు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. స్కూల్ డ్యూటీలు కానీ కాలేజ్ డ్యూటీలు కానీ ఏమీ ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 224 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 204 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది. వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిహా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, వీళ్ళకి ఒక పాత డ్రైవర్ కావాలని చెప్తున్నారు. ఇండియా నుంచి ఎవరైనా వస్తాము అంటే వాళ్ళకి కొత్త వీసా ఇస్తామని చెప్తున్నారు. అలాగే 140 దినార్ జీతం ఇస్తారంటే ఒక 40 దినార్లు వచ్చి ఫుడ్ కోసం అని చెప్పేసి అడిషనల్గా ఇస్తామని చెప్తున్నారు. ఎవరైనా కొత్త వీసా పైన ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వస్తామని అడుగుంటే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని రాగలరు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ అప్డేట్స్ అనేది వాళ్ళకి నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.